స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కూడా సమాజంలో ఇంటిగ్రేట్ అయ్యి సమాజానికి ఏదో విధంగా సహాయం చేయాలి అనే స్థాయికి తీసుకువచ్చుంటే తప్ప ఇంతమంది అభిమానులు ఇంతమంది ఆత్మీయులు వారికి ఏర్పడి ఉండేవారు కాదు. సుధాకర్ సార్తో నాకు పరిచయం మన కేవలం నన్ను ఇన్వైట్ చేసడానికి వచ్చినప్పుడు మాత్రమే. కానీ ఈరోజు మీ అందరినీ చూసిన తర్వాత సార్ జీవనశైలి ఎటువంటిది, ఎలాంటి ఉద్యోగ జీవితాన్ని వారు గడిపారు అనేది నాకు అర్థమవుతుంది మీరందరూ చూస్తుంటే. మనకి ఉన్నటువంటి మనం జీవించడానికి ఎన్నో వృత్తులు చేస్తుంటాం. ఆ అన్ని వృత్తుల్లో గొప్ప నా దృష్టిలో అంటే నేను ఇప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే నేను యాక్చువల్గా అగ్రికల్చర్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్. నేను ఈ అడ్మినిస్ట్రేషన్ వైపు ఎందుకు వచ్చానా, ఒక టీచర్గా వెళ్ళకుండా అటే వైపు వెళ్ళని నేను చాలా చాలా బాధపడుతుంటాను. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో కంటే కూడా ఒక టీచర్గా ఇప్పుడు చూడండి, మనం ఏ స్థాయిలో ఉన్నా మన దగ్గర చిన్నప్పుడు చదువుకొని వెళ్ళినటువంటి విద్యార్థి కూడా అతను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు కూడా మొదట ఒక టీచర్ కనిపించడంతో అతను తెలియకుండానే అప్రయత్నంగానే ఆ టీచర్ ఉన్నతంగా తన ఉద్యోగాన్ని నిర్వహిస్తుంటే చేతులెత్తి మొక్కుతాం. ఎందుకు? మన తల్లిదండ్రులు మనకు కేవలం ఈ ప్రపంచంలోకి వచ్చే జీవితాన్ని ఇస్తే ఈ సమాజంలో మన అత్యున్నతమైనటువంటి స్థానంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఈ సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే మనకి మరో జన్మనిచ్చినటువంటి వ్యక్తి మన ఉపాధ్యాయులు, మన గురువులు. ఆ గురుత్వాన్ని ఎంత ఉన్నతంగా నిర్వహించుంటే ఆ టీచర్గా ప్రజల్లో అంత తన శిష్యుల్లో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి అంత ఉన్నతమైన స్థానం ఉంటుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైన స్థానం మనం సాధించలేకపోయామే అనే ఏదో కొరత, ఒక బాధ నాకైతే అనిపిస్తూ ఉంటుంది నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడు కూడా. అందువల్ల నాకు ఇప్పుడు కూడా ఒక టీచర్స్ అన్నా నేను ఎక్కడ పనిచేసినా కూడా ఆ టీచింగ్ కమ్యూనిటీతో నాకు ఆ ర్యాప్ అనేది అంత ఇదిగా ఉంటుంది. ఏ మండలంలో పనిచేసినా అక్కడ పనిచేసినా కూడా. అలాగే సారు అందులో సంగీతం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది ఒక మనిషిని ప్రవృత్తిని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి ఒక మహత్తర సాధనం. ఎన్నో వేల సంవత్సరాలుగా మన ఋషులు కానివ్వండి మన పూర్వీకులు కేవలం మన సంస్కృతిలోనే కాకుండా పాశ్చాత్య సంస్కృతిలో కూడా వాళ్ళు ఎంతో తపనతో ఎంతో ర్యాండమ్గా పిచ్చి పిచ్చిగా ఉండేటటువంటి శబ్దాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చి రాగాల రూపంలోనో నోట్స్ రూపంలోనో పాశ్చాత్య సంగీతం అయితే అమర్చి ఏ విధమైనటువంటి ఆ నోట్స్ ఆ క్రమ పద్ధతి ఉంటే మనిషి మీద మనిషి మానసిక ప్రవృత్తి మీద ప్రభావం చూపుతుంది, వాళ్ళ జీవితాలని వాళ్ళ మానసిక ప్రవృత్తుల్ని ఉన్నత దశ వైపు నడిపిస్తుంది అనేటటువంటి శాస్త్రమే సంగీతం. అలాంటి సంగీతంలో ఒక జీవితకాలం కృషి చేయడం తప్పించడం అనేది మనకే మనం అనుకుంటే వచ్చేది కాదు. అది ఆ భగవత్ సంకల్పం, వారిచ్చిన వరం. ఒక కళలో కృషి చేసి ఆ కళలో ఒక అత్యున్నత స్థానాన్ని చేరాలి అంటే అది నలుగురిలో ఆ కళని ఆ మనోధర్మాన్ని నలుగురిలోకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మనం ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళ హృదయాల్లో కానీ వాళ్ళ మనసుల్లో కానీ ఒక స్థానాన్ని సాధించాలి అంటే అది కేవలం మనిషి చేసే కృషి వల్ల మాత్రమే కాదు. ఆ భగవత్ సంకల్పం అనేది ఆ భగవంతుని ఆశీస్సులు అనేవి లేకున్నట్లయితే కళాకారునికి ఆ కళ అవ్వదు. అటువంటి కళ అనేది మన సుధాకర్ సార్కి అబ్బి తన జీవితం అంతా మృదంగంలో నాదంలో ఆ లయలో ఒక క్రమ పద్ధతిని ఒక ఉన్నతత్వాన్ని సాధించేందుకు తద్వారా తన శిష్యుల జీవితాన్ని ఒక లయబద్ధత సాధించేందుకు కృషి చేసినటువంటి మన సుధాకర్ సార్ని ఈ సందర్భంగా అంత ఉన్నతమైన జీవితాన్ని నడిపేందుకు అభినందిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి, వాస్తవానికి నాకు సంగీతం గురించి కానీ ఇంటి గురించి పెద్ద ఏదో చూచాయిగా తప్పితే పెద్దగా తెలియదు, అయినా నన్ను అభిమానంతో ఆహ్వానించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విలువల్లో జీవన ప్రయాణంలో విద్యార్థి దశ, గురువు దశ, గురు శిష్యులు ఈ భూమండలానికి ఆ ముఖ్య భూమికి ఎంత బలమైందో
వారు చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చారు గురువు గారు. వారికి సభాముఖంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇంకిద్దరు మాత్రమే ఉన్నారు. 2 నిమిషాల్లో కార్యక్రమం సమాప్తం అవుతుంది. మన హేమ ముక్తేశ్వరి మేడం గారు కూడా మళ్ళీ సాయంత్రం మాట్లాడతాను లేని వారు సమయాన్ని సభకే ఇచ్చేసినారు. 2 మాటలు బొమ్మిశెట్టి రఘునాథ్ అన్న గారు, ఆయన చాలా ఆత్మీయమైనటువంటి ఒక్కొక్క మాట. లక్ష్మీ సువర్ణ మేడం గారు, నాదస్వర విద్వాంసరాలు మన హెచ్ఐ వారు కూడా ఒక్క మాట.